శ్రీకృష్ణుడు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు దాన సంస్కారాలు జరిగాక ఆయన శరీరమంతా 5 మూలకాలతో కలిపారు. కానీ ఆయన గుండె ఒక సాధారణ మనిషి గుండెలా కొట్టుకుంటూనే ఉంది. ఆయన గుండె ఈనాటి వరకు సురక్షితంగా ఉంది. ఇది జగన్నాథుని చెక్క విగ్రహంలో ఉంది. పూరీ జగన్నాథుని కలియుగ ప్రభువు అని కూడా అంటారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మహాప్రభువు విగ్రహం మార్చబడుతుంది. ఆ సమయంలో పూరీ నగరం మొత్తము చీకటిగా మారుతుంది. అంటే మొత్తం నగరము అంతటా లైట్లు ఆపివేయబడతాయి. లైట్లు ఆపివేసిన తర్వాత సిఆర్సిఎఫ్ సైన్యము అన్ని వైపుల నుండి ఆలయ ప్రాంగణాన్ని చుట్టుముడుతుంది. ఆ సమయంలో ఎవరూ ఆలయంలోకి ప్రవేశించలేరు. ఆలయం లోపల దట్టమైన చీకటి ఉంటుంది. పూజారి కళ్ళుకి గుడ్డలు కట్టుకుంటారు. పూజారి చేతిలో చేతి తొడుగులు ఉంటాయి. పాత విగ్రహం నుండి బ్రహ్మ పదార్థము తీసి కొత్త విగ్రహంలోకి మార్చుతారు. ఈ బ్రహ్మ పదార్థం ఏమిటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ఈరోజు వరకు ఎవరూ చూడలేదు. వేలాది సంవత్సరాలుగా ఇది ఒక విగ్రహం నుండి మరొక విగ్రహానికి బదిలీ చేయబడుతూనే ఉన్నది. ఈ రోజు వరకు మహాప్రభువు జగన్నాథ్ విగ్రహంలో ఏముందో అని ఏ పూజారి కూడా చెప్పలేకపోయారు. కొంతమంది పూజారులు మేము చేతిలో తీసుకున్నప్పుడు ఆయన కుందేలులాగా దూకుతున్న అనుభూతి కలిగిందని చెప్పారు. ఇప్పటికీ జగన్నాథ్ యాత్ర సందర్భంగా పూరీరాజు స్వయంగా బంగారు చీపురుతో ఊడుస్తాడు. చాలా దేవాలయాల శిఖరాలపైన పక్షులు కూర్చొని ఎగురుతూ ఉండడాన్ని మనం చూస్తుంటాం. కానీ జగన్నాథ్ ఆలయం మీదుగా ఏ పక్షి కూడా ఎగరదు. జెండా ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేక దిశలో ఎగురుతుంటుంది. జగన్నాథ్ ఆలయం యొక్క 45 అంతస్తుల శిఖరంపై ఉన్న జెండాను ప్రతిరోజు మార్చడం జరుగుతుంది. జెండాను ఏ రోజైనా మార్చకపోతే ఆనాటి నుండి ఆలయం 18 సంవత్సరాల పాటు మూసివేయబడుతుంది. జగన్నాథ్ ఆలయం పైభాగంలో ఉన్న సుదర్శన్ చక్రము ఏ దిశ నుండి చూసినా అది మనకు ఎదురుగానే ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. జగన్నాథ్ ఆలయ వంటగదిలో 7 మట్టి కుండలు ఒకదానిపైన ఒకటి ఉంచి ప్రసాదాన్ని కట్టెల పొయ్యి మీదనే వండుతారు. జగన్నాథ్ ఆలయంలో ప్రతిరోజు చేసిన ప్రసాదం భక్తులకు ఎప్పుడూ తగ్గదు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయం తలుపులు మూసిన వెంటనే ప్రసాదం కూడా ముగుస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. జై జగన్నాథ.